హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఎస్కే రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో దోసకాయ టమాటో పచ్చడి ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక 10-12 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగాలండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలి. దోసకాయ ముక్కలు బాగా ఉడకాలండి. ఇలా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. దోసకాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఇందులో ఒక 5 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఇందులో ఒక 2 రిమ్మల చింతపండుని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికించుకోవాలండి. ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేడికే మగ్గిపోతుందండి. కొత్తిమీర వేసుకొని బాగా కలిపి చల్లార్చుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం. ఇందులో ఒక 10 వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, అలాగే టేస్ట్కి సరిపడా అంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులో పోపు వేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి, ఒక 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా పసుపు, పోపు వేసిన మిశ్రమాన్ని మనం మిక్సీ పట్టుకున్న చట్నీలో యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టొమాటో దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దోశలో కానీ ఇడ్లీలో కానీ ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ వచ్చేసి ఏఎస్కే రెసిపీస్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.